వ్యాసుల వారు దేవీ భాగవతంలో మాట అంటారు, కుమిత్రేణ సుఖం కుతః అని అడిగాడు. మిగిలిన వాళ్ళ విషయంలో ఆయన కాల పరిమితి చెప్పాడు, ఎవరితో ఏ సంఘం ఉంటే ఎంతకాలం పాడవుతారో చెప్పాడు ఆయన. కుభోజనేన దివస, ఒకరోజు చెయ్యకూడని భోజనం చేశాను అనుకోండి, నేను ఒక రోజంతా జీర్ణక్రియ ఇబ్బంది పెడుతుంది. కుభోజనేన దివస. అలాగే భార్య మంచిది కాదనుకోండి, అస్సలు చెప్పిన మాట విననటువంటి భార్య అనుకోండి, దాని వలన ఒక జన్మ పోతుంది. ఆయన ఏమీ చేసుకోలేడు, ఒక యజ్ఞం చేయలేడు, ఒక యాగం చేయలేడు, ఒక దానం చేయలేడు. ఏమి చేద్దామన్నా భార్య కలిసి రాదు. ఆవిడ పక్కన కూర్చోకుండా ఆయన ఏం చేస్తాడు, పత్ని పక్కన లేకుండా. అందుకే కుభోజనేన దివస. అలాగే కుభార్య వలన ఒక జన్మ పోతుంది. అదే కొడుకు మంచివాడు కాడనుకోండి, అటువంటప్పుడు 7 తరముల పాటు ముందు పుట్టినటువంటి పెద్దవాళ్ళు, మహాపుణ్యాత్ములైన వాళ్ళు కూడా పాడైపోతారు, కిందపడిపోతారు. మహాపాపాత్ముడైనటువంటి కొడుకు పుడితే 7 తరాల వాళ్ళు కింద పడిపోతారు. అసలు అంతవరకే పరిమితి. ఒక తప్పు భోజనం చేస్తే ఒక రోజు, భార్య సరి అయింది కాకపోతే ఒక జన్మ, కొడుకు సరైనవాడు కాకపోతే 7 తరాల వాళ్ళు, మిత్రుడు మంచివాడు కాకపోతే సుఖం కుతః. అసలు సుఖం అన్న మాట ఇది నీకని అడిగాడు వ్యాసుడు. అంటే ఎన్ని జన్మలు పాడైపోతావు, లెక్కే లేదు. అందుకని జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఏది, కుపురుషుడైనటువంటి వాణ్ణి, దుర్మార్గుడైనటువంటి వాణ్ణి చెంత చేర్చుకోవద్దు. పొరపాటున కూడా ఆయన నా స్నేహితుడన్న మాట వాడవద్దు. నీకు ఒక్కసారి వాడు దారి తప్పినవాడు ఇక దారిలోకి రాడు, వాడు మన మాటలు విని మారేవాడు కాడు అన్న నిర్ణయం నీకు కలిగిన ఉత్తర క్షణంలో నిర్మోహమాటంగా వదిలిపెట్టేసి, ఇక నీకు అతనితో సంబంధం అక్కర్లేదు, వదిలిపెట్టేసేయండి. ఎందుకో తెలుసా, వాడి బాగుమాట దేవుడు ఎరుగు, నువ్వు పాడైపోతావు. కర్ణుడు ఏమయ్యాడు, పరశురాముడి దగ్గర అంత విద్య నేర్చుకున్నాడు, అప్పుడే రావాలా పురుగు వచ్చి తొడని తొలిచేసింది. అంతే అనుమానం వచ్చింది పరశురాముడికి, నిజం చెప్పు బ్రాహ్మణుడనని నా దగ్గర చేరావు, ఇంత ఓర్పు ఎలా పట్టావు, శపించాడంతే, పోయింది. ఆయనకి ఎన్ని విభూతులు ఉన్నాయో అన్ని విభూతులు అక్కరకు రాకుండా పోయి, ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళి శక్తి అస్త్రం అర్జునుడి మీద వేస్తాననేవాడు, ఏ రోజు జ్ఞాపకం ఉండేది కాదు. ధియో యో న ప్రచోదయాత్, జ్ఞాపకం అమ్మవారి అనుగ్రహం, అది ఎందుకు ఉంటుంది, లేదు. ఆఖరికి అది ఒక రోజు రాత్రి ఘటోత్కచుడితో యుద్ధం వస్తే అసలు తెల్లవారే వరకు బతికుంటే కదా, ఈ ఘటోత్కచుడితో యుద్ధం ఆపలేకపోతున్నాం కర్ణ వేసేయి అన్నాడు దుర్యోధనుడు. వేసేసాడు శక్తి అస్త్రాన్ని, పోయిందంతే చేతిలో ఉన్న అస్త్రం. ఈశ్వరానుగ్రహం ఉంది అర్జునుడికి, ఎంత రక్షింపబడ్డాడు. అందుకే మనుష్యుడు వృద్ధిలోకి రాకుండా ఏదైనా ఒక విభూతి ఏర్పడుతోంది అంటే అది ఫలితములను ఇవ్వకుండా ఈశ్వరుడు దాన్ని ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే సంసర్గం ఎవరితో ఉందో చూస్తాడు. వీడు దుర్మార్గుడి పక్కన చేరాడు కాబట్టి వీడిని ఎదగనిస్తే, వీడు వాడితో కూడాడు కాబట్టి లోకంలో అధర్మం పెచ్చరిల్లిపోతుంది. కాబట్టి ఈ విభూతి వీడి ఎందుకు ప్రకాశించకుండా నేను ఆపేస్తానంటాడు. అందుకే ఎప్పుడూ కూడా త్యజ దుర్జన సంసర్గం, ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే, పసిపిల్లల దగ్గర నుండి యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి చిన్నపిల్లలకి కూడా తాతగారు విశ్వవిద్యాలయం. తాత చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, తాత రామాయణ భారత భాగవతాది గ్రంథములను చదువుకున్నవాడు, నువ్వు అప్పటికి అనుభవంలో పండిపోయి ఉన్నవాడివి కాబట్టి ఇలాంటి శ్లోకాన్ని తీసుకోవాలి. అప్పుడు త్యజ దుర్జన సంసర్గం, నాన్న ఎంత ప్రమాదమో తెలుసా, దుర్మార్గులతో స్నేహం చేయకూడదు అని నువ్వు చదువుకున్నావు కాబట్టి, ఇంకా నేనేమో మీకు ఇతిహాసాల్లోంచి వాటిల్లోంచి చూపిస్తున్నాను. మిత్రలాభం, మిత్రభేదం అలాంటి వాటిల్లో దుర్జన సంసర్గం ఎంత పాడు చేస్తుందో పరవస్తు చిన్నయసూరి ఎన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాల్ని మనవడికి చెప్పి కథలుగా 1కి 10 మార్లు చెప్పి తాత పడుకోబెట్టాడు అనుకోండి, తాత దగ్గర పడుకోవాలన్న అనురక్తి మనవడికి కలిగేటట్టు భగవంతుడు అందుకు ఏర్పాటు చేస్తాడు. తాత అనుభవం మనవడికి కథల రూపంగా వెళ్ళాలి. వెడితే ఇవాళ కథ వింటాడు, రేపు పొద్దున్న దుర్మార్గుడు కనపడ్డాడు అనుకోండి, మా తాతగారు అప్పుడే చెప్పారయా నా చిన్నతనంలో, వీడితో సంసర్గం నాకు వద్దంటాడు. తాతగారు ఏమీ చెప్పకుండా ఊరుకున్నాడు అనుకోండి మనవడితోటి,
అప్పటికి బాగుంటుంది. కానీ వాడికి ఏది విచక్షణ? వాడు ఎంత తెలివైన వాడైనా కావచ్చు, ఒక్క దుర్మార్గుడితో ముడిపడిపోయింది అనుకోండి, ఈ తాతగారు శరీరం విడిచిపెట్టి ఈయన చేసుకున్న పుణ్యానికి ఉత్తమ లోకాల్లో ఉంటే 7 తరాలతో కలిసి కింద పడిపోతాడు మళ్ళీ. మనవాడు పాడైపోయాడు ఇక్కడ. అందుకని ఇది కేవలం ఆధ్యాత్మ విద్య యందు మాత్రమే కాదు, ఎవరికైనా సరే వృద్ధిలోకి రావాలని కోరుకున్న ఎవరికైనా ఈ మాట శిలాశాసనము. దీన్ని సోపానం అంటారంటే వృద్ధిలోకి రావాలనుకున్నవాడు మొదటి మెట్టు ఎక్కడానికి ఇది ఒకటి పట్టుకోనప్పుడు వాడు జీవితంలో ఏ కారణం చేత ఇక వృద్ధిలోకి రాలేడు, వాడు కీర్తివంతుడు కాలేడు. కావాలంటే త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. రెండవ లక్షణం, ప్రయత్నపూర్వకంగా కోరి కష్టపడి ఎంతో తాపత్రయపడి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, పరమ భక్తి తత్పరులైన వాళ్ళు, భగవంతుణ్ణి నమ్ముకుని జీవనం చేసేటటువంటి వాళ్ళతో స్నేహాన్ని కలుపుకోవాలి. స్నేహము అంటే ఒరే అని పిలవమని కాదు నా ఉద్దేశ్యం. సంస్కృతంలో స్నేహ అన్న మాటకు అర్థం ఏంటంటే కలిసి ఉండుట అని అర్థం. వాళ్ళతో ప్రయత్నపూర్వకంగా కలిసి ఉండాలి. కొన్ని కోట్ల రూపాయలు పోతే బెంగపెట్టుకోక్కర్లేదు, ఎంత మీకు ఇబ్బంది కలిగినా బెంగపెట్టుకోక్కర్లేదు. కానీ ఏ ఒక్క కారణం చేత భగవద్భక్తుడైన వాడితో అనుబంధాన్ని విడిచిపెట్టుకోవద్దు. అది విడిచిపెట్టుకున్నారా ఇక జీవితంలో ఇక కలిసి రాదు. అసలు అది ఎందుకు కలిసి వస్తుందంటే, ఒక పరమభక్తుడైన వాడితో కలిసి ఉండగలిగిన అదృష్టాన్ని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడంటే, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత భగవద్ అనుగ్రహం కలిగితే అప్పుడు ఆయన ఇచ్చేటటువంటి గొప్ప విభూతి ఏమిటి అంటే, ఒక మహాభక్తుడితో కలిసి ఉండగలిగిన అదృష్టాన్ని ఇస్తాడు. అది కానీ వదిలిపెట్టేశారా ఇక మళ్ళీ కొన్ని కోట్ల జన్మల వరకు వస్తుందని చెప్పడం. 3 ప్రత్యేక విభూతులు ఒక్క సత్పురుష సహవాసంతో వచ్చేస్తాయని చెప్తోంది శాస్త్రం. ఎందుచేత అంటే, గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. పాపం పోవాలి అని అనుకున్నారనుకోండి, భగవంతుడు ఏ పనులు చెయ్యొద్దని చెప్పాడో అటువంటి పనులు తెలిసో తెలియకో చేసేశారు. ఈశ్వరా నేను తెలియక చేశాను, ఇక పైన నేను చెయ్యాలనుకోవట్లేదు, కానీ చేసిన పాపాలు పోగొట్టుకోవాలి, నాకేమైనా అవకాశం ఉందా అని అడిగారు అనుకోండి. ఉంది, భూలోకంలో ఒకటే ఒక అవకాశం. ఏదది అంటే గంగా స్నానం చేయడం. గంగానదిలో స్నానం చేయడం ఎందుకంటే మళ్ళీ తప్పు చేయకుండా, అంతేగాని నేను ఇప్పుడు చేసి మళ్ళీ చేసి వచ్చి మళ్ళీ చేస్తుంటానంటే కాదు. అయ్యా తెలియక చేసేసాను, ఇక్కడితో ఆ పాపం పోగొట్టుకుని ఇక పైన శాస్త్రీయంగా నేను ప్రవర్తిస్తాను. మనసు దుర్మార్గమైన ఆలోచన అలవాటు పడిపోతే మళ్ళీ రాకుండా ఎలా ఉంటాయి? అంత తేలికేం కాదు గంగా స్నానం చేసి పాపం పోగొట్టుకోవడం అంటే. మళ్ళీ దుర్మార్గమైన ఆలోచనలు రాకుండా ఉండాలంటే అది ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎన్నో పుస్తకాలు చదివితే, ఎన్నో దేవాలయాలు దర్శనం చేసినా కూడా మనసు శుద్ధమవుతుందని నమ్మకమేం లేదు. భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా పునఃపునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. నదిలోకి వెళ్ళి ములగండి, లేకపోతే పుష్కరిణికి వెళ్ళండి, లేకపోతే దేవాలయానికి వెళ్ళండి. లోచూపు మంచిది కాదనుకోండి, ఎప్పుడూ లోపల మనసులో మాత్రం దుష్టమైన భావాలే ఉన్నాయనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళి పుణ్యం మూట కట్టుకుంటాడు? అక్కడ కూడా వాడికి దుర్మార్గపు చూపులు దుర్మార్గపు ఆలోచనలే ఉంటాయి, వాడు కొత్తగా మారడం. అందుకే పాపాన్ని పోగొట్టాలి అంటే భూలోకం మొత్తం మీద ఉండేటటువంటి సాధనం ఒక్కటే, గంగ యందు స్నానము చేయుట. గంగా పాపం శశీతాపం విపరీతమైనటువంటి ఉక్కపోతగా ఉందనుకోండి, అబ్బా ఈ తాపం పోవాలి, హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను అనుకోండి, చంద్రబింబం ప్రకాశిస్తూ ఉండగా బయటికి వెళ్ళి ఓ అరుగెక్కి కూర్చున్నాను అనుకోండి, ఆ చంద్రకిరణాలు మీద పడుతుంటే సుధాకిరణుడు అంటారు, హిమకరహ అంటారు శంకర భగవత్పాదులు. ఆ చల్లటి కిరణాలు పడుతుంటే తాపం పోయి అమ్మయ్య అంటాడు. శశి తాపాన్ని పోగొడతాడు, అంటే చంద్రుడు తాపాన్ని పోగొడతాడు. దైన్యం కల్పతరుస్తథా దీనమైనటువంటి అవస్థని, దీనుడంటే నాకేదో లేదని ఏడిచేవాడు, నాకేదో లేదని ఏడిచేవాడికి ఏది లేదని ఏడుస్తున్నాడో అది ఇవ్వాలంటే ఒక్క కల్పవృక్షం భక్తి చేస్తుంది.
కల్పవృక్షం దగ్గరికి వెళ్ళోసారి చెప్పాడు అనుకోండి, కిసలయ కరాగ్రేణ దదత అంటారు శంకరాచార్యుల వారు. అది తన చిగురుటాకులు అనబడేటటువంటి చేతులతో ఆ కోరుకున్న కోరికని ఇస్తుంది. కానీ ఈ మూడిటిని ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా? పరమభక్తి తత్పరుడైనటువంటి సజ్జనుడు. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు ఎప్పుడూ ధర్మం గురించి తాపత్రయపడుతూ ఉంటాడో, ఎప్పుడూ భగవంతుడు ఉన్నాడని నమ్మి బ్రతుకుతూ ఉంటాడో, ఎప్పుడూ లోపల ఆయననే స్మరిస్తూ ఉంటాడో, అలాంటి వాడిని ఒకసారి చూశారనుకోండి, గంగా స్నానం, వాడు గంగా స్నానం చేసినట్టే. శివమహాపురాణం చెప్పింది, పరమభక్తి తత్పరుడైన వాడు పూజ చేసుకుని పూజామందిరంలోంచి పూజ బట్టతో బయటికి వచ్చినప్పుడు దర్శనమైతే ఆ రోజు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు చూసిన వాడికి. అంత తేలికేం కాదు ఆ విషయాలు. అందుకే గంగా తాపం హంతి సజ్జన దర్శనం. సత్పురుషుడైనటువంటి వాడిని ఒక్కసారి చూశారనుకోండి, ఎలా చూస్తారు? మీకు ఇల్లు తెలుసు, చూడడం అవుతుందా? ఆయన కనపడతాడా మీకు? ఆయన ఏం కనపడడు. కనపడడం అంటే ఆయన అలా వెళ్ళిపోతుంటే నేను చూశానండి కాదు. ఆయన మీ పట్ల ప్రసన్నుడై మీ వంక చూస్తాడా? మీతో పెదవి విప్పి మాట్లాడతాడా? ఆదరంతో పలకరిస్తాడా? ఓ అయ్యా మీరు వచ్చారా అంటాడా? అలా అనాలంటే మీతో ఆయనకి ఏదో అనుబంధం ఉండాలి, మీ పట్ల ఆయనకి ప్రేమ ఉండాలి. ఎందుకు ఉంటుంది ఆయనకి? మీరేదో డబ్బులు ఇస్తారని, మీరేదో పంచల చాపలు ఇస్తారని ఆయనకి ఏం కోరికలు లేవు. ఆయన భక్తుడు. ఆయన ఎందుకు ప్రేమిస్తాడు, ఎందుకు సంతోషిస్తాడు? మీరు మంచివారు కనుక, మంచివారంటే ధర్మాత్ములు కనుక, భక్తులు కనుక పిలుస్తాడు, లేకపోతే ఆయన పలకరించాడు. ఇప్పుడు ఆయన వంక చూసి ఆయన ఒకసారి పలకరించినా, మీరు ఆయనతో మాట్లాడినా ఎంత పుణ్యం వస్తుందని చెప్పారంటే, గంగా పాపం, గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు ఎలా పోయాయో ఆయన దర్శనం చేయడం వల్ల నీ పాపాలు అలా పోయాయి. అందుకని గంగ వలన ఏ ఫలితం వస్తుందో, చంద్రుని వలన ఏ ఫలితం వస్తుందో, కల్పవృక్షం వలన ఏ ఫలితం వస్తుందో, ఒక్క సత్పురుషుడితోటి సహవాసము వలన ఆ ఫలితం వస్తుంది. ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో స్నేహమును పెట్టుకో. వారు నిన్ను చూడగానే ప్రసన్నులయ్యి పలికరించేటట్టు చూసుకో. వారు నిన్ను పేరు పెట్టి పిలిచారా, నీ జన్మ సార్థక్యం పొందినట్టే, చాలా గొప్ప. ఎందుకంటే పేరు పెట్టి పిలిచాడు అంటే ఆయనకి నీ పేరు ఒకటి జ్ఞాపకం ఉంది. ఎందుకు ఉండదో తెలుసా? ఒకటే కారణం. జ్ఞాపకం ఉండాలంటే ఏమవ్వాలి? మనసు మీద ముద్ర పడాలి. ఆయనకి ముద్ర ఎప్పుడు ఏం పడుతూ ఉంటుంది? ఎప్పుడు భగవంతుడితో అనుసంధానం అవుతూ ఉంటాడు. ఏదో భగవత్ సంబంధమైన విషయాలు గుర్తుంటాయి కానీ ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఎందుకు గుర్తుంటాయి? ఆయనకి గుర్తుండవది, ఆయన సహజ లక్షణం. కానీ నీ పేరు గుర్తుంది అంటే నువ్వు ధన్యాత్ముడిగా కావాలి. అంటే ఆయన మనసులో నీకు చోటు ఉందా లేదా? ఆ చోటు పాడు చేసుకున్నావా? ఆయన నిన్ను మరిచిపోవాలి, దూరం పెట్టాలని ఆయన అనుకున్నాడు అనుకో, అయిపోయిందంతే, నీ అదృష్టమంతా నశించిపోయింది. కాబట్టి ఆ అదృష్టాన్ని జార్చుకోవద్దు. సత్పురుషుల పట్ల పరమ మర్యాదతో ప్రవర్తించి సంగము నెరపు. సంగము నెరపితే ఈ 3 ఫలితములు కలుగుతాయి. అందుకే మీరు ఎంతో కష్టపడి సాధన చేస్తే తప్ప లభించనటువంటి మార్పు సత్పురుషుని వంక చూడగానే వచ్చేస్తుంది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఇది కేవలము మనుష్యుల యందు కాదు, క్రూర మృగాలు కూడా సత్పురుషుల వంక చూసేటప్పటికీ శాంతిని పొందుతాయి. శాంతిని పొంది తమ ఉగ్ర స్వభావాన్ని విడిచిపెట్టేస్తాయి. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఋష్యశృంగ మహర్షి ఎప్పుడో తపస్సు చేశాడు శృంగేరిలో. ఎప్పుడో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు కాబట్టి శంకరాచార్యుల వారు అటుగా వెళ్ళేటప్పటికీ ఒక కప్ప బ్రహ్మాండమైన ఎండలో కదలలేక శోషించిపోతే, అయ్యో పాపం ఎండకి ఈ కప్ప కదలలేకపోతోంది అని నాగుపాము వచ్చి పడగ పట్టి నీడనిచ్చింది. కప్ప పాము విరుద్ధ జంతువులు, కానీ కప్ప మీద పాము పడగ పట్టి నీడనిచ్చింది. ఎందుకని? అక్కడ ఋష్యశృంగుడు జన్మత వైరం కలిగిన ప్రాణులు అంటారు, కారణం లేని వైరం ఉంటుంది. అవి కూడా మహాత్ముల యొక్క సన్నిధానంలో పరమ ప్రశాంతంగా ఉంటాయి. మనుష్యులు కాదు, జంతువులు కూడా. అంత ప్రశాంతత దేని వలన పొందుతారు అంటే మహాత్ములైనటువంటి వారి సన్నిధానంలో పొందుతారు. ఒకప్పుడు భగవాన్ రమణులు తిరువణ్ణామలైలో ఉన్న రోజుల్లో
సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు. తల ఇలా పట్టుకుని ఇలా పంకిస్తూ ఉండేవారు. పంకిస్తూ ఉండగా భయంకరమైనటువంటి ఉన్మాద రోగంతో బాధపడుతున్నాడు ఒకతను. అసలు అతన్ని ఎవరు పట్టుకోలేరు. అలా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ పరిగెట్టేస్తూ ఉంటాడు. ఇనప గొలుసులతో కట్టి తీసుకొచ్చి భగవాన్ రమణుల ముందుకి తీసుకొచ్చారు. ఇలా చూశాడు, రమణులు ఇలా చూశారు, అంతే. నిశ్శబ్దమైపోయి ప్రశాంతంగా పద్మాసనం వేసి కూర్చుని ఆయన వంక చూస్తూ అలా ఉండిపోయాడు. అయిపోయింది. పైకెత్తారు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాహనంలోకి. వాహనం వెళ్ళిపోయింది, మళ్ళీ పూర్వస్థితికి వచ్చేసాడు. రమణుల ముందుకు వచ్చేటప్పటికి అంత ఉన్మాదం పోయిందంటే. మహాత్ముల యొక్క సన్నిధానం శాంతికారకం. అంతటి వ్యగ్రత కూడా వాళ్ళని చూసేటప్పటికి నశించిపోతుంది. పరమ ప్రశాంతత పొందేస్తారు. అందుకే సాధుపురుషుని యొక్క సమాగమం, సాధుపురుషుని యొక్క దర్శనం అంత తేలికైనటువంటి విశేషాలు కావు. మహాపురుషులు వాళ్ళు కారణజన్ములు. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే నోరు విప్పితే భగవత్ సంబంధంతో ఉంటారు. అదే వాళ్ళ తేజస్సుకి కారణం, అదే వాళ్ళ శాంతికి కారకం, అదే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ అభ్యున్నతికి కారణం. కాబట్టి త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. కోరి 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 సత్పురుష సహవాసాన్ని మాత్రం చెయ్యి, అంతే తప్ప వదిలిపెట్టేసుకునే ప్రయత్నం చెయ్యకు. ఇక జీవితంలో మళ్ళీ పైకి రావడం అన్నది సంభవం కాదు. ఎంతటి ఉగ్రస్వభావం, ఎంత భయంకరమైనటువంటి దుర్గుణాలతో కూడుకున్న వాడైనా సత్పురుషుని వంక ఒకసారి చూశాడనుకోండి, అంతే, అది మార్పు తీసుకొచ్చేస్తుంది. కబీర్దాస్ గారు మహాభక్తుడు, ఎప్పుడు రమించిపోతుండేవాడు. ఆయనలో ఆయనే కారణజన్ముడు కబీర్దాస్ గారు. నారాయణమూర్తి యొక్క సంకల్పానికి పుట్టినవాడు. అందుకే ఆ కబీర్దాస్ గారు ఎప్పుడూ రామనామ సంకీర్తనలో పరవశించిపోయేవాడు. భాగవతులు ఎవరైనా ఊళ్ళోకి వచ్చారంటే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ చేతులు పట్టుకొని ఎల్లాగో అలా అర్థించి తన ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒకానొకప్పుడు అలాగే ఆ ఊళ్ళోకి పరమ భాగవతోత్తములైన వారు వచ్చారు అని తెలుసుకుని ఆహ్వానించి తీసుకొస్తే ఏం మాట్లాడతారు వాళ్ళు మాట్లాడడానికి ఇతర విషయాలు ఏమి ఉండవు, లౌకిక విషయాలు. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. కబీర్దాస్ గారు భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. ఎంత ఆనందపడిపోతున్నారో. ఆనందపడిపోతూ ఉండగా భోజనాలకి వేళ అవుతోంది. కబీర్దాస్ గారు అన్నారు, అయ్యా మీరు ఎక్కడికి భోజనానికి వెళ్ళక్కర్లేదు, మా ఇంట్లోనే భోజనం అన్నారు. అలాగే కబీర్దాస్, తప్పకుండా నీ ఇంట్లోనే భోజనం చేస్తాం అన్నాడు. ఆయన భార్య పేరు లోయి, మహాతల్లి, గొప్ప అందగత్తెట. ఆవిడ్ని పిలిచి కబీర్దాస్ గారు అన్నారు, ఇవాళ ఈ భాగవతులందరూ మన ఇంట్లో భోజనం చేస్తారు, ఎంత అదృష్టం, లోయి వంట చెయ్యి అన్నారు. ఏముంది ఇంట్లో, పప్పు కూడా లేదు. ఆ తల్లి పనిపిల్లల్ని సంప్రదించింది, అమ్మా వీధి చివడ వర్తకుడు ఉన్నాడు, మీరే వెళ్ళి అడగండమ్మా, అప్పిస్తాడేమో అంది. ఈవిడ వెళ్ళి అడిగింది వర్తకుడిని, అయ్యా మేము అన్నం తినడానికి అక్కర్లేదు, వచ్చిన అతిథులకు కడుపు నిండా అన్నం పెట్టడానికి బియ్యం, పప్పు, ఉప్పు ఇటువంటివి అరువుగా ఇయ్యి, మా ఆయన కొద్ది రోజుల్లో ధనాన్ని చెల్లించేస్తారు. ఆయన అన్నాడు, మీ ఆయన ఏం చేసి సంపాదించి నాకు డబ్బు తెచ్చిస్తాడు, ఎప్పుడూ రామనామం చెప్పు తిరుగుతూ ఉంటాడు, ఆయన తీరుస్తాడన్న నమ్మకం లేదు, కానీ ఇస్తాను. ఎందుకు ఇస్తానో తెలుసా, అరువు, నేటి రాత్రి నువ్వు వచ్చి నాకు నీ యొక్క పొందు కల్పించాలి. ఆవిడ సంకటంలో పడింది. శీలాన్ని పోగొట్టుకోవడమా, భర్త గౌరవాన్ని నిలబెట్టడమా? భర్త మాట ఇచ్చి ఎదురు చూస్తున్నాడు భాగవతులకు అన్నం పెడదామని, వాళ్ళందరూ ఏమైపోతారు? ఆవిడ అలాగేనని అంగీకరించి సామాగ్రులన్నీ తీసుకొచ్చి వంట చేసి వచ్చినటువంటి నామదేవులు మొదలైనటువంటి పెద్దలందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టింది. అందరూ చక్కగా భోజనం చేసేశారు. సాయంకాలం అయిపోయింది. అందరూ భగవన్నామని చెప్పారు, బయలుదేరి వెళ్ళిపోయారు. కబీర్దాస్ గారు ఊరి బయట వరకు వాళ్ళని దింపి పరమ సంతోషంతో మహాత్ములు ఇంటికి వచ్చారు. యోయి ఇంతకన్నా ఏం కావాలని ఇంటికి వచ్చారు. ఆవిడంది, అయ్యా నా వల్ల అపరాధం జరిగింది, మీరు మహాభక్తులు వచ్చారు అన్నం పెట్టమంటే ఆ వర్తకుడు డబ్బు లేదు కదా, నేను అరువివ్వను, అరువివ్వాలంటే నువ్వు నాకు పొందు సుఖాన్ని కల్పించాలని అడిగాడు, నేను మాట ఇచ్చి వచ్చాను అంది. ఎందుకు బెంగ పెట్టుకుంటావు, ఏముంది శరీరంలో,
చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు. నిజానికి కోసి చూస్తే పొల్లటి కంపు. ఇంత భయంకరమైన శరీరాన్ని ఓ గంట సేపు ఆయన పక్కకి చేరిస్తే ఇంతమంది మహాత్ములకి భోజనాలు పెట్టడానికి సంబారాలు ఇచ్చాడా? ఎంతటి మహాత్ముడు, ఎంత తక్కువకి ఎంత పుణ్యం కట్టబెట్టాడు. బయట హోర్న వాన పడుతోంది, నువ్వు తడిసిపోయి వెడితే ఆయనకి ఇబ్బందిగా ఉంటుందేమో, గొడుగు పట్టి తీసుకెడతానని గొడుగు పట్టి తీసుకెళ్ళాడు కబీర్దాస్ గారు. అంత వాన, జడివాన. ఆ వర్తకుడు అనుకోలేదు ఆవిడ వస్తుందని, పడుకున్నాడు. ఆవిడ వెళ్ళి తలుపు కొట్టింది, వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగుండా లోయి, తెల్లబోయాడు. ఇంత పెద్ద వాన తడవకుండా ఎలా వచ్చావని అడిగాడు. నా భర్త గొడుగు పట్టి తీసుకొచ్చాడు. నీ భర్త తీసుకొచ్చాడా? ఎందుకు వచ్చావో తెలుసా అని అడిగాడు. తెలుసు, చెప్పాను. ఆయన అన్నాడు, అంతమంది భాగవతోత్తములకు అన్నం పెట్టడానికి సంబారాలు ఇచ్చాడే మహానుభావుడు, ఆయనకి ఇచ్చిన మాట తప్పుతావా అని గొడుగు పట్టి తీసుకొచ్చాడు. ఏది అని బయటికి వచ్చి చూశాడు. రామనామ జపం చేసుకుంటూ నించునున్నారు కబీర్దాస్ గారు. ఆయన వంక చూశాడంతే. జన్మాంతరముల నుంచి వస్తున్నటువంటి లోభగుణం పెరిగిపోయింది. వెళ్ళిపోయి తిన్నగా కబీర్దాస్ గారి కాళ్ళ మీద పడిపోయి ఆయన పాదాలని తన కన్నీటితో కడిగేశాడు. కడిగేసి, అయ్యా, ఇంత దుష్కృత్యాన్ని చేశాను, అయినా నన్ను మన్నించారు. మీ వంటి మహాత్ముల యొక్క సేవ కన్నా నాకు అక్కర్లేదు. నాకున్న ఐశ్వర్యం అంతా ఇచ్చేస్తున్నాను. పేదలైన వాళ్ళకి దానం చేసేసి మీ వెంట భృత్యుడనై, కింకరుడనై మీ వెంట వచ్చేస్తాను. నాకు ఇంకొద్దు ఈ ఇహం అని చెప్పి అన్నీ విడిచిపెట్టి కబీర్దాస్ గారికి శిష్యుడైపోయాడు. ఎన్నో జన్మల నుంచి సాధించుకోలేనటువంటిది ఒక్క మహాత్ముని యొక్క దర్శనము చేత